తెలంగాణ ప్రభుత్వం మంత్రులు అందరూ ఒక వివాదాస్పదంగా పాలన చేస్తూ ఉన్నారు. రోజు ఒక మంత్రిని ఇంకో మంత్రి విమర్శించడం, తగాలు పెట్టుకోవడం, భూ కబ్జాలు చేయడం, ఆధిపత్య పోరుగా మంత్రుల పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజల పాలన గాడికి వదిలేసా ఉన్నారు. ముఖ్యమంత్రి విధానంలో మార్పు రావాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా పరిపాలనా విధానాన్ని మంత్రుల సమావేశం క్యాబినెట్ జరిపి ఎవరికైతే తప్పులను సరిచేసుకొని ప్రజలకు విశ్వాసం కలిగే విధంగా పాలన చేయాలి. కానీ రోజు తగాదలు, 4 గ్రూపులు, కుంభకోణాలు, కబ్జాలు, ఈ గ్యాస తప్ప మంత్రులకు ఇంకో పరిపాలన విధానంలో పరిపూర్ణంగా అవగాహన లేకుండా పోయింది. ఎందుకంటే ఈ మంత్రివర్గంలో ఉన్న సగానికంటే ఎక్కువ మంత్రులు ఇతర పార్టీల నుండి ఇతర పార్టీల్లో మంత్రివర్గంలో ఉండి ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీలో చేరి మంత్రి పదవి దొబ్బే విధంగా ఉంటారు. కాబట్టి ఈ పాలన అధోగతిగా ఉంటుందని ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక రాజశేఖర్ రెడ్డి చెప్పిన విధంగా మరి పాలన జరిగేది మంత్రివర్గంలో. మరి ఇప్పుడు సూచనలను క్యాబినెట్ చర్చించి పాలన జరపాలని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల తరపున అడుగుతూ ఉంది. మీరు ఈ విధంగా పాలన కబ్జాలు చేసినట్టయితే భారత కమ్యూనిస్టు పార్టీ మీపై పోరాటం చేస్తుందని ప్రజలందరికీ తెలియజేస్తూ నమస్కారాలు.